ఈరోజు మన ఓపీలో మోస్ట్ కామన్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ పారాస్టమాల్ జ్వరం వస్తేనే ఇంట్లో పారాస్టమాల్ డోస్ ఎంత ఇవ్వాలా? అట్లా ఇది మంచి ఏ బిడ్డ అయితేలో, పుట్టిన బిడ్డ అయితేలో, పిల్లలు అయితేలో ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా మనకి ఎమర్జెన్సీకి ఒక పారాస్టమాల్ మందు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకట్లా అంటే ఎప్పుడు బిడ్డకి జ్వరం వస్తేలో మన హాస్పిటల్కి వెళ్ళక ముందు మనం ఒక డోస్ పారాస్టమాల్ ఇచ్చి బిడ్డని తీసుకెళ్ళడం మంచిది. ఎందుకంటే ఈ బిడ్డకి జ్వరం వచ్చింది ఎట్లా అంటే, ఆ జ్వరం ఎక్కువ అయింది 101, 102 అలా అయింది ఎట్లా అంటే జ్వరం టెంపరేచరు మన బిడ్డ బ్రెయిన్ కానీ నర్వ్స్ కానీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అట్లాంటి సమయంలో ఏమైనా ఈ బిడ్డకి ఖచ్చితంగా ఫిట్స్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మన పారాస్టమాల్ డోస్ ఒక డోస్ ఇచ్చి మనం బిడ్డని హాస్పిటల్కి తీసుకువెళ్తే మన హాస్పిటల్లో వెళ్ళక ముందు మనకి ఆ పారాస్టమాల్ కొద్దిగా జ్వరం కూడా తగ్గిస్తుంది. అలా మనం ఆ డోస్ ఎంత ఇవ్వాలా సార్ అట్లా అంటే మనం పారాస్టమాల్ అనేది బిడ్డ బరువుని బట్టి చెప్తాం మనం. అందువల్ల మనం పారాస్టమాల్ డోస్ అనేది తక్కువ ఇచ్చామంటే జ్వరం తగ్గదు. పారాస్టమాల్ డోస్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే ఇట్లాంటి పిల్లలకి లివర్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అలా మనం ఎప్పుడు పుట్టిన బిడ్డల డాక్టర్ అని పిల్లల డాక్టర్ కన్సల్ట్ అయ్యేటప్పటికి, సార్ నెక్స్ట్ 1 month నా బిడ్డకి జ్వరం కానీ ఏమైనా వస్తే ఎంత డోస్ ఇవ్వాలా పారాస్టమాల్ అడిగి రాసి పెట్టుకునేది మంచిది.